KLH deemed to be university. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ పోలీసుల తీరు రోజుకు వివాదాస్పదమవుతోంది. వీరి వ్యవహార శైలిపై డీజీపీతో పాటు మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా సిఐ నవీన్, ఎస్ఐ మహేష్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్కటిగా పోలీసుల దారుణాలు బయటపడుతున్నాయి. భీమ్గల్ పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ నికేష్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీశాడు. తన భార్యతో తప్పుడు కంప్లైంట్ ఇప్పించి తనను ఇబ్బందులు పెడుతున్నారంటూ నికేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఐ ఎస్ఐపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్లో మరో బాధితుడు సత్యగంగయ్య ఆందోళన చేపట్టారు. ఆస్తి కోసం మొదటి భార్య, కొడుకు కలిసి తనను కిడ్నాప్ చేసి 2 కాళ్ళు విరగ్గొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రెండో భార్య సోని ఆవేదన చెందుతోంది. సిఐ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని సత్యగంగయ్య ఆరోపిస్తున్నారు. మొత్తం మీద భీమ్గల్ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. సిఐ ఎస్ఐలు తమను వేధిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం, మానవ హక్కుల సంఘం దాకా చేరుకుంది. ఎస్ఐ మహేష్, సిఐ నవీన్లు వేధిస్తున్నారంటూ బాధితులు కొందరు రోడ్డెక్కుతున్నారు. ఇక చెంగల్కు చెందిన నికేష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. వాళ్ళ వేధింపులు తాళలేకపోతున్నారని ఆత్మహత్య చేసుకుంటారంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు అతను. మరోవైపు విరిగిన కాళ్లతో సత్యగంగయ్య అనే వ్యక్తి పిఎస్ దగ్గర నిరసనకు దిగాడు. తనను చావు దెబ్బలు కొట్టారని, అందుకు ఎస్ఐ సిఐలే కారణమంటూ ఆరోపించాడు. భీమ్గల్ పోలీసుల వ్యవహారం డీజీపీ ఆఫీసుతో పాటు హెచ్ఆర్సీ కూడా చేరుకుంది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిఐ ఎస్ఐ వేధింపులతో పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు. గంగారెడ్డి, భీమ్గల్ పట్టణ పోలీసుల తీరు వ్యవహార శైలి కంటే ముందు ఒకసారి మీరు అలాగే లైన్లో ఉండండి. ఒకసారి పోలీసుల తీరుకు సంబంధించి బాధితులు మాట్లాడారు, అలాగే ఒక సెల్ఫీ వీడియో కూడా ఉంది. అవి చూసిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హైదరాబాద్ గారికి, మానవ హక్కుల కమిషన్ గారికి, నిజామాబాద్ సిపి గారికి, ఆర్మూర్ ఏసీపీ గారికి, మా భీమ్గల్ సిపి గారికి నమస్కారం. నా పేరు తక్కువ నికేష్. మాది చెంగల్ గ్రామం, భీమ్గల్ మండలం, నిజామాబాద్ జిల్లా. మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నాకు ఒక అక్క, ఒక అన్న. మా అక్కకు పెళ్ళి అయిపోయింది. మా అన్న వికలాంగుడు. కుటుంబానికి నేనే ఆధారం. ఇంట్లో మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే నేను గత సంవత్సరం ఇండియాకి రావడం జరిగింది ఫారెన్ నుండి. నేను వచ్చిన తర్వాత ఒక 4 నెలల క్రితం నేను ఒక ట్రాక్టర్ కొనుక్కొని పంట చేలలో పని చేసుకొని నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఇలాంటి సమయంలో భీమ్గల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బొదిరే స్వామి ప్రోద్బలంతో నా భార్య ద్వారా అదనపు వరకట్నం కేసు కింద తప్పుడు ఫిర్యాదు తీసుకున్న భీమ్గల్ ఎస్ఐ మహేష్ గారు బొదిరే స్వామి గారికి ఒక జీతగాడిలాగా పనిచేస్తూ ప్రతిరోజు నా ఇంటికి తన సిబ్బంది అయినటువంటి కానిస్టేబుళ్లను పంపిస్తూ నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నా పరువు ప్రతిష్టను దిగజార్చి నన్ను గ్రామంలో నివసించలేకుండా, తలెత్తుకోలేకుండా చేస్తూ ప్రతిరోజు పిఎస్కు రావాలని నన్ను వేధిస్తున్నారు. నా కుటుంబ పోషణానికి ఉన్నటువంటి నా ట్రాక్టర్ని ఇవ్వమని బలవంతం చేస్తున్నారు. ట్రాక్టర్ ఇవ్వకపోతే నిన్ను జైల్లోకి పంపిస్తామని భయపెడుతున్నారు. పోలీసుల వేధింపులు నేను తట్టుకోలేక నేను వేరే గ్రామాల్లో తలదాచుకోవాల్సి వస్తుంది. ఇకనైనా భీమ్గల్ ఎస్ఐ గారు ఇలాంటి ప్రెజర్లు ఆపకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం. దయచేసి ఈ విషయంలో నాకు ప్రెస్ మిత్రులు నాకు కొంచెం సహాయం చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాకు 2 భార్యలు. అయితే ఒక విషయంలో లపడొస్తే నేను సిఐ సాబ్ని సంప్రదిస్తే సిఐ సాబ్ వీళ్ళని పిలిపించి కేసును అన్యూన్యంగా మళ్ళీగా మాట్లాడి అన్నీ మీకు క్లియర్ చేస్తాను చెప్పిండు. నమ్మించి నేను వీళ్ళ దగ్గరికి సంప్రదించిన తర్వాత నాకు
ఒక పని ఉండి జన్నారం పోయినా సిఐ సాబ్ చెప్పుకున్నా నాకు అవసరం ఉండి నాకు అక్కడ డబ్బులు వచ్చేది ఉన్నాయి సార్ జన్నారం పోతున్నా అంటే నేను వెళ్ళిపోయినా పోయిన సంవత్సరం 2024 9వ తారీఖు 11 నెలలో పోయినా. అయితే సిఐ సాబు మళ్ళీ నాకు 22, 23 అదే నెలలో 22, 23 తారీఖు నాడు ఫోన్ చేసిండు. మీ వాళ్ళు పెద్దవాళ్ళకి ఇట్లా వచ్చారు, మరి గిట్ల మీ కొడుకు బిడ్డది ఇట్లున్నదట భూమి సంగతి పెట్టాలంటే సార్ వాళ్ళు లోన్ కట్టాలా, ఆ లోన్ కట్టేస్తే నేను పెట్టిపిస్తా సంతకం అని చెప్పిన. అయితే సిఐ సాబు వాళ్ళకు సహకరించి నా అడ్రస్ సిఐకి చెప్పిన. ఆ అడ్రస్ను వాళ్ళకు నా ఫోన్ ట్రాప్ చేసి సిఐ సాబు వాళ్ళకు 2వ తారీఖు నాడు వాళ్ళకు అడ్రస్ ఇచ్చిండు. ఇవ్వడం లోపల వాళ్ళు నాకు లాడ్జింగ్కి వచ్చి 8 మంది సుతారి అజయ్ కర్ణి అభిలేష్తో యుక్తంగా 8 మంది, ఒక ఎర్టిగల 4, ఇంకో చిన్న కార్ల 4, 8 మంది వచ్చి నన్ను జన్నారం RSS లాడ్జ్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిండ్రు. ఎక్కువ 1:55 నిమిషాలకు నన్ను అక్కడనే కొంచెం కొట్టి మళ్ళీ తీసుకొచ్చి ఈ ముత్యంపేట దగ్గర మెట్పల్లి దగ్గర తీసుకొచ్చి కుక్క కొట్టిండ్రు. ఒక్కటి కాలిరు కొట్టిర్రు, 2వ కాలిరు కొట్టిర్రు, ఇరిగిందా లేదా చూసుకుంటా కొట్టిర్రు. ఇంతగానం కొట్టినా నేను బతిలాడుతానున్నా, కొట్టకుర్రా మీరు ఏ సంతకం అంటే ఆ సంతకం పెడతారా, కొట్టకుర్రు అంటే ఏడిచిన. నాతోటి నా చిన్న భార్య పిల్లలను చంపేస్తాము అనుకుంటా గాంజా తాగిన దగ్గర గాంజా తాగుతూ చెప్తున్నాడట. మళ్ళీ సిఐ సాబ్ ఉన్నారా, నాకు జైన్ వెంకట్ మెట్పల్లోడికి ఉన్నారా, నాకు సీను వకీలు ఉన్నారా, క్రిమినల్ వకీలు ఉన్నారా అన్నట్టు మాటలు చెప్పుకుంటా ఇంకా బెదిరింపు చర్యలకే ఉన్నారు. ఇంకా నా పిల్లలు నన్ను చంపేస్తే పూర్తి బాధ్యత ఈ సిఐ ఎస్ఐఏ వహించాలా. నాకు అన్యాయం చేస్తున్న నా ఫోన్ ట్రాక్ చేసి కూడా వాళ్ళకు అడ్రస్ ఇచ్చింది కూడా సిఐ మీదనే నాకు అనుమానం ఉన్నది. నా ఈ సావుకు ఇంత సావు దెబ్బలకు కారకుడు సిఐ ఎస్ఐఏ. ఈ నన్ను మాత్రము వీళ్ళిద్దరు ఈ సిఐ ఎస్ఐ కలిపి వాళ్ళతో ఎట్లాగో చంపేపిస్తారు. నేను చచ్చిపోయినా నా సావుకు కారణం వీళ్ళిద్దరే, వీళ్ళు తప్ప ఎవ్వరు కాదు. నేను ఇది ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. వీళ్ళిద్దరి సహకారంతో వాళ్ళు తప్పించుకోవడానికి మళ్ళీ సార్ ఆడ ఫుటేజీలు ఉన్నాయి తెప్పించిరంటన్నా పోతామన్నారు. ఒక ఫుటేజ్ తెప్పించారు. కట్టెలు ఉన్నాయి సార్, రక్తం అడుగులన్న కట్టెలు ఉన్నాయి సార్, కట్టెలు సుఖ ఆడ ఉన్నాయని చెప్పిన తెప్పిస్తామన్నారు, తెప్పియలేరు. ఎప్పుడు 2ని అరెస్ట్ చేసుడు వదిలేసుడు. 8 మంది అరెస్ట్ కావాలా. అందులో సీసీ ఫుటేజ్ల వాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నారు. వాళ్ళని నిడిసబెట్టిర్రు. 2 లండన్ పారిపోవడానికి సహకరించిర్రు. ఇవన్నీ జైన్ వెంకటి సిఐ సాబ్ ఫోను మాటలు వింటే పోయిన నెల 11వ నెల 25వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు వింటే ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ఇట్లా మన భర్తను కొట్టిరంట, వాళ్ళ మీద కేసు వేయండి, అదేమో లండన్ వారిపోతుందంట అని కూడా చెప్పిన. అల్లుడు బిడ్డే వారిపోతారంట అని కూడా చెప్తే పోని కదమ్మా ఏమవుతుంది, పోయిన వాళ్ళు మళ్ళీ రారా అనేసి అన్నారు. ఎన్నిసార్లు తిరిగినా ఏం కాదమ్మా మీ భర్త కాలు మంచిగా అయినాక చూసుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు పోని మళ్ళీ వస్తారు అనేసి అన్నారు సిఐ సార్. మళ్ళీ నాతో ఆయన హైదరాబాద్లో ఉంటే నేను పోయినా 2 కానిస్టేబుల్ అని ఇచ్చి పంపిస్తే మధ్యలో దాకా మేము పోయినామా లేదో అటు ఫోన్ చేసేసిండు అభిగాడికి. చేసి ఆమె వస్తుందంటే ఆయన ఆడేం చేసిండు, ఈయనకు భయపట్టించినట, చాకు గొంతు కడ పెట్టి రావద్దని చెప్పనేసి భయపట్టిస్తే ఈయన భయంతో రావద్దన్నారు. అట్లా కంప్లైంట్ ఇచ్చిండ్రమ్మా మీరు? ఇచ్చిన 3 సార్లు ఇచ్చిన. సిఐ సార్కి ఇచ్చిన, ఎస్ఐ సార్కి, అందరు మా సంఘం వాళ్ళతో కూడా వచ్చి నేను రాపిచ్చిన. ఏమంటారు మరి? ఏమంటారు మీ ఆయన వచ్చినాక చూసుకుందాం అంతే. నేను మళ్ళీ నన్ను రాణిస్తలేరు హాస్పిటల్ కన్నా నేను అంటే ఇక పో అమ్మ. భార్యల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. కులంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కొడుకు 12వ తారీఖు నాడు కొడుకు అభిలాష్, కూతురు రచన, మొదటి భార్య సుజాత, కూతురు భర్త అజయ్లు కలిసి భీమ్గల్ ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లి మెట్పల్లి ప్రాంతంలో కొట్టారని 12 నాడు 2వ భార్య సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఈ క్రమంలో అతను ఎక్కడైతే హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఆ ట్రీట్మెంట్లో అక్కడి నుంచి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని మేము కేసును ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఇందులో ఉన్న అక్యూజులు అంటే మొదటి భార్య అభిలాష్ వీళ్ళు ఖరారులో ఉండగా మేము వారి గురించి గాలిస్తుండగా హైకోర్టు వారికి నాట్ టు అరెస్ట్ అని నోటీసులు ఇవ్వడం జరిగింది.
కాబట్టి మేము కూడా ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి హైకోర్టుకి అప్పీల్ కోర్టు వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. తీసుకున్న ప్రకారం 7 ఉన్నారని చెప్పింది. ఇంకా మేము సీసీటీవీ కూడా తీసుకున్నాం, కలెక్ట్ చేసుకొని అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కేసు భీమ్గల్ సిఐ నవీన్ ఎస్ఐ మహేష్ తీరుతో బాధితులు విక్కువిక్కుమంటున్నారు. ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడతానంటూ సెల్ఫీ వీడియో తీస్తే మరో వ్యక్తి తనకు ప్రాణహాని ఉందంటూ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఈ ఇద్దరు కూడా అటు డీజీపీతో పాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన దాకా పరిస్థితి వెళ్ళిందంటే పోలీసుల వేధింపులు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతుంది. మొత్తం మీద భీమ్గల్ పోలీసుల వ్యవహార శైలిపై ఇప్పుడు బాధితులు లబోదిబోమంటున్నారు, తమను కాపాడమంటూ వేడుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మా కరెస్పాండెంట్ గంగారెడ్డి జైన్ అవుతున్నారు. గంగారెడ్డి, ముఖ్యంగా భీమ్గల్ సిఐ ఎస్ఐ తీరుతో బాధితులు ఇద్దరు కూడా అటు డీజీపీకి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? సిఐ ఎస్ఐ ఎందుకు బాధితుల్ని అంతలా వేధిస్తున్నారు? రామ్దాస్, నిజామాబాద్ జిల్లా పోలీసులపై రోజుకు మలుపు తిరుగుతుంది. మొన్న ఇందల్వాయి ఎస్ఐ మహేష్ కుమార్ పై జరిగిన ఘటన మరవకముందే అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఎస్ఐపై ఆరోపణలు చేసి తెలంగాణ నిజామాబాద్ ఐజీకి ఫిర్యాదు చేసిన ఘటన మరవకముందే నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ సిఐ నవీన్, అదేవిధంగా ఎస్ఐ మహేష్ లపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీని ఘటనకు సంబంధించి భీమ్గల్ లో ఎస్ఐ సిఐలుగా పనిచేస్తున్న నవీన్, అదేవిధంగా మహేష్లు తనను అక్రమంగా బంధించి నా మొదటి భార్య పిల్లలు నన్ను కొట్టారు, చంపేందుకు ప్రయత్నించారని చెప్పి భీమ్గల్ ఎస్ఐకి సంప్రదిస్తే వారిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా నాపైనే ఉల్టా కేసు పెట్టాడని చెప్పి సత్యగంగయ్య ఆరోపణలు చేశారు. దీనికి అంతకు సంబంధించి ఆ ఘటన నిన్న జరిగిన ఘటన మరవకముందే ఈ రోజు మరో భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి సంబంధించిన నికేష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, దాంతో పాటు మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాస్తూ ఆయన నాకు పోలీసులు సతాయిస్తున్నారు, పోలీసులు ఇలా సతాయించడం వల్ల నా బతుకు ఆత్మహత్య అని చెప్పి శరణ్యంగా చెప్పి ఆ మహిళ ఏదైతే మానవ హక్కుల కమిషన్ కు, డీజీపీకి, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తికి, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో పూర్తిగా సంచలనంగా మారింది పోలీసుల వ్యవహార శైలి. భీమ్గల్ సిఐ నవీన్, అదేవిధంగా భీమ్గల్ ఎస్ఐల మహేష్ల పనితీరుపై పూర్తిగా ఆగ్రహజాలాలు వ్యక్తమవుతున్నాయి. అదే సత్యగంగయ్యకు 2 భార్యలు. మొదటి భార్యకు సంబంధించిన కుమారులు నా భూమిని నాకు రాసి ఇవ్వాలని చెప్పి పట్టుదల పట్టడంలో, రెండో భార్యకు సంబంధించిన ఇద్దరికి కలిసి శస్త్రంగా పంచిస్తానని చెప్పి ఆయన అన్న నేపథ్యంలో పోలీసులు ఎట్టకేలకు అది కుదరదు, మొదటి భార్యకి సపోర్ట్ చేస్తూ కేసు నమోదు చేశారు. నన్ను చిత్రహింసలకు గురి చేశారు, నన్ను కొట్టారు అని సీసీ ఫుటేజ్ లో కూడా నేను తీసుకెళ్లి పోలీసులకు చూపించిన వారిపైన ఎలాంటి కేసులు నమోదు చేయకుండా నన్ను హరాస్మెంట్ గురి చేస్తున్నారని చెప్పి సత్యగంగయ్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగిన పరిస్థితి మనకు తెలిసింది. ఆ ఘటన మరవకముందే భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన నికేష్ కూడా నేను గత 4 నెలల క్రితం దుబాయ్కి వెళ్ళి వచ్చాను, నాకున్నది ఒకటే ఇల్లు, దాన్ని ఆ అప్పుల బాధ అయ్యారు. మా అన్న వికలాంగుడు, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ మా అన్న మేము ముగ్గురమే ఉంటాం. నాకు పెళ్ళైన నా భార్యతో కాంగ్రెస్ సంబంధించిన స్వామి అనే వ్యక్తి ద్వారా నన్ను పోలీస్ స్టేషన్ లో ఇరికించేందుకు అదనం కట్నం తేవాలని చెప్పి వేధిస్తున్నాడని చెప్పి నాపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. భీమ్గల్ పోలీసుల వ్యవహార శైలి ఈ విధంగా ఉందని ఆయన వాపోతున్నాడు. మొత్తానికి నా కుటుంబం నేను సవ్యంగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు స్వామి మధ్యలో ఎంటర్ అయి నా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నేను పోలీసులకు ఎన్ని మాటలు ఫిర్యాదు చేసినా నన్ను పట్టించుకోలేదు, నాపైన ఉల్టా అదనపు కట్నం ఇవ్వాలని చెప్పి వేధిస్తున్నాడని చెప్పి నాపై కేసు నమోదు చేశారు. నన్ను భీమ్గల్ ఎస్ఐ మహేష్ వేధిస్తున్నాడని చెప్పి ఏదైతే నికేష్ గంగారెడ్డి పోలీసుల వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి, హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేశారు. మరి ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నిజామాబాద్ జిల్లాలో ఈ పోలీసుల వ్యవహార చూస్తే తరచూ ఏదో ప్రాంతంలో ఏదో ఒక గొడవ వెలువెత్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఇందల్వాయికి సంబంధించిన ఎస్ఐ మహేష్ కుమార్ అక్రమ ఇసుక రవాణాకు ఆజ్యం పోశాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వ్యవసాయదారులందరూ ఆరోపణలు చేసినా, డీజీపీకి ఫిర్యాదు చేసినా, ఐజీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఐజీ దానిపైన ఎంక్వైరీ అయితే చేశారు పూర్తి స్థాయిలో. ఆ ఘటన మరవకముందే భీమ్గల్ పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు డీజీపీకి, మానవ హక్కుల కమిషన్ కు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
సెల్ఫీ వీడియో ద్వారా సందేశం ఇచ్చారు, లెటర్ రాశారు, లీకేజ్ అయినప్పటికీ కూడా పోలీసుల వివరాశీలు ఎలా దీనికి అంతా సంబంధించి ఉన్నతాధికారులు ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ఆధ్వర్యంలో పూర్తిగా దానికి అంతా ఎంక్వైరీ చేయాలనే ఆదేశాలు అయితే జారీ చేశారు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి పోలీస్ అధికారి లేకపోవడమే పోలీసులు అధికారులు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ అరాచలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన పైన రాష్ట్ర డీజీపీ గాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో సిపిని నియమించి దీనికి అందరికి సంబంధించి పోలీసుల వ్యవహార శైలి పైన కట్టడి చేస్తే గానీ ఈ అక్రమాలకు ఈ అరాచకాలకు రైట్ థ్యాంక్ యూ గంగారెడ్డి. నిజామాబాద్ భీమ్గల్లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. పోలీసుల దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భీమ్గల్ పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ నికేష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీశాడు. మరోవైపు సత్యగంగయ్య అనే మరో వ్యక్తి కూడా తన కాళ్ళు విరగ్గొట్టి తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆయన కూడా ఫిర్యాదు చేస్తూ అటు డీజీపీకి ఇటు హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ పోలీసుల తీరు రోజుకు వివాదాస్పదమవుతోంది. వీరి వ్యవహార శైలిపై డీజీపీతో పాటు మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా సిఐ నవీన్, ఎస్ఐ మహేష్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్కటిగా పోలీసుల దారుణాలు